విరుగుట విరుగుట కొరకే అన్నటువంటిది బ్రిటన్ విషయంలో నిజమవుతుంది అనుకుంటా. బ్రెగ్జిట్ అయ్యి యూరప్ సమాజం నుంచి యువతలకు వచ్చి ఇంకా వాళ్ళతో ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తుంది. కానీ వ్యవస్థలు పతనం అయిపోతున్నాయి. ఓ పక్కన పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, అట్లా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ డామినేషన్ చేస్తున్నారు. క్రమంగా అక్కడ ఉన్నటువంటి తెల్ల జాతీయులు స్వతంత్ర పోరాటం లేదంటే దేశభక్త పోరాటాలు ప్రారంభించేటటువంటి స్థితికి దిగజారడం ఒక ఎత్తు అయితే, రెండవ వైపున అక్కడ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కే -40% రేటింగులు రావడం ఇంకొక ఎత్తు అయితే, ఉద్యోగోపాధి అవకాశాలు దారుణంగా పతనమైనట్టు కనబడుతుంది. తాజాగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే 113 ఉద్యోగాలకి 2282 అప్లికేషన్స్ వచ్చినాయట. సీనియారిటీ లెవెల్లో 33%, డైరెక్టర్ లెవెల్లో 32%, మేనేజర్ లెవెల్లో 12%. ఓవరాల్గా చూస్తే కొన్ని చోట్లయితే 2000+ జాబ్ అప్లికేషన్స్ ఒక్కొక్క జాబ్కు ఉంటుందంట. ఒక్క ఉద్యోగానికి 2000 మంది పోటీ పడుతుంది. ఈవెన్ లింక్డ్ఇన్ లాంటి వాటిట్లో లెక్కేసుకున్న 700 మందికి పైగా ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉందంట. జాబ్ ఏజెన్సీస్ ఇలాంటి పరిస్థితి గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడలేదని చెప్తోంది. క్రమంగా చూస్తే బ్రిటన్లో పరిస్థితి ఎక్కడికి వెళ్తోంది, కొలాప్సింగ్ స్టేజ్ వైపుకి పోతుంది. వాస్తవంగా ఒకప్పుడు బ్రిటన్ కంటే కూడా మన ఆర్థిక వ్యవస్థ వెనక్కి ఉండేది. మనం ఇవాళ 5వ స్థానానికి వెళ్ళాం. ఎలా అంటే బ్రిటన్ వెనక్కి నెట్టినాయి. ఎందుకంటే ఈ పరిస్థితుల వల్లనే.